నమస్తే సార్. నమస్తే అండి. అయితే ఇక్కడ ఒక విషయం చాలా కామన్ ఇది ఇళ్లల్లో. ఇప్పుడు మోషన్‌లో బ్లీడింగ్ కనిపించిందనుకోండి. జనరల్‌గా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే వేడి చేసింది అనుకుంటారు. యెస్. దాన్ని పైల్సా? వేడా? లేకపోతే దాన్ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలి ఒక మనిషి? ఇక్కడ వేడి అనేది వర్డ్ అనేది లేదు. మా హుహు. మా బుక్‌లో గాని, లేకపోతే ఎక్కడ మెడికల్‌లో వేడి అనేది లేదు. ఓకే. వేడి అంటే ఏంటి? ఒకవేళ యూరిన్ గనక యెల్లో కలర్‌లో పోతుంది. అప్పుడు వేడి చేసిందంటాం. ఓకే. ఎందుకు? డీహైడ్రేషన్ అయ్యుండొచ్చు. లేకుంటే మీరు ఒక్కసారి ఎప్పుడైనా గమనించండి. బాగా ఒక రోజంతా మార్నింగ్ నాన్ వెజ్జే, మధ్యాహ్నం నాన్ వెజ్జే, రాత్రి నాన్ వెజ్జే తిన్నాక నెక్స్ట్ డే చూసుకుంటే గనక మనకి యూరిన్ యెల్లోయిష్ కలర్‌లో పోతుంటుంది. అంతేకాకుండా మోషన్ కూడా హార్డ్‌గా పోతుంటుంది. ఇవన్నీ ఏందంటే ఇది వేడి చేయడం అన్నట్టు. హ్మ్. చాలామంది వేడి చేయంగానే మేము మజ్జిగ తాగేసేస్తున్నాము, పెరుగన్నం తినేస్తున్నాం, మా బాడీలో ఉన్న వేడి అంతా పోయింది అని అంటారు. అలా పోదు వేడి అనేది. ఓకే. వేడి ఎప్పుడు పోతది? మనం నాన్ వెజ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలి. ఎందుకంటే అది డైజెస్ట్ చేసుకోవడానికి వాటర్ ఎక్కువ తీసుకుంటది. హ్మ్. అంత వాటర్ మనం తీసుకోలేదనుకోండి, యూరిన్ యెల్లో కలర్‌లో పోతుంది. యూరిన్ పోసినప్పుడు మంట ఉంటుంది, కాన్‌స్టిపేషన్‌గా ఉంటుంది, వాళ్ళకు రక్తం పడుతుంది. హ్మ్. సో, ఈ రకంగా నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం గానీ, డీహైడ్రేషన్ అవ్వడం గానీ, దీన్ని మనం వేడి చేసిందని అంటుంటాం. అంతేగాని వేడి అనే వర్డ్ అనేది లేదు. అంటే మోషన్‌లో రక్తం పడితే వేడి చేసింది అనేది లేదిక్కడ. మూత్రంలో మంట ఉంటే వేడి అంటుంటాం యూజువల్‌గా. బట్ మోషన్‌లో రక్తం పోతే దాన్ని వేడి అని అనం. ఓకే. ఇప్పుడు చాలామంది ఇష్టపడరు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం గానీ, వినడానికి కానీ, చెప్పుకోవడానికి చాలా మందికి ఇళ్లల్లో ప్రాబ్లమ్ ఉంటదిది. బ్లీడ్ అవ్వడం అన్నది. చెప్పుకోరు. బట్ దాన్ని సప్రెస్ చేసుకోవడం వల్ల ఏమన్నా తర్వాత ఇష్యూస్ ఎట్లా డెవలప్ అవుతాయి? చాలామంది ఏంది అంటే ఏ డిసీజ్ అనే చెప్పుకుంటారు గానీ, బాటమ్ అంటే ఈ పైల్స్ గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులా ఉంటే చెప్పుకోరు యెస్. చాలామంది. ఎందుకంటే చాలాకి స్టిగ్మా ఉంటుంది. సోషల్ స్టిగ్మా ఉంటుంది. ప్లస్ పక్కన వాడు ఏమనుకుంటాడో అనే ఒక ఫీలింగ్ ఎక్కువుంటుంది. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి తీసుకుంటే గనక ఇండ్లలో అక్కడక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు మనకు సోఫాలో మరకలు అంటుతూ ఉంటాయి. మీరెప్పుడైనా గమనించుంటే గనక ఆ సోఫాలో మరకలు ఎందుకు అంటుతాయి అంటే అదొక ఫిస్టులా ఉంటే మరకలు అంటుతుంటాయి. సో, ఫిస్టులా అంటే ఏంది అంటే మోషన్ చుట్టూ ఏదైనా చిన్న గుల్ల లాంటిది ఉండి పగిలిపోయి అక్కడి నుంచి చీము గారుతూ ఉంటుంది. ఈ చీము మామూలుగా పెద్ద గడ్డల్లాంటివనుకోండి, చీము ఒకసారి కారి ఆగిపోతుంటాయి. బట్ ఈ ఫిస్టులాలు ఎలాంటివి అంటే కారుతూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కారుతూనే ఉంటాయి. ఓ 1 వీక్ కారుతుంటది. 1 వీక్ బంద్ అవుతుంటుంది. సో, అక్కడ అంటుకోంగానే అక్కడ మనకు మరకలు అంటుతూ ఉంటాయి. మామూలుగా ప్యాంట్ ఏసుకున్నా గానీ, లుంగీలు కట్టుకున్నా గానీ, లేకుంటే సోఫాలో కూర్చున్నా గానీ అంటుతూ ఉంటది. సో, వాళ్ళకొక రకమైన సోషల్ స్టిగ్మాతో వాళ్ళు బయటికి రానికి కూడా ఇష్టపడరు. హ్మ్. నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. అరౌండ్ 45 ఇయర్స్ ఫీమేల్ పేషెంటు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు తనకి ఫిస్టులాస్ ఫార్మ్ అయినాయి. తను ఇంట్లో చెప్పుకోలేక ఎవ్వరికి చెప్తే ఏమనుకుంటారో ప్లస్ ఇంకొకటేంటి అంటే ఈ పైల్స్ గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులాకి చేసే సర్జరీ ఏదైతే ఉందో అది వెరీ ఏమంటారు ఓపెన్ సర్జరీ అన్నట్టు. చాలా నరకం సర్జరీ అది. హ్మ్. ఎందుకంటే కోత పెడతాము. ఆ కోత హీల్ అవ్వడానికి 45 డేస్ టైం పడుతుంది. ఆ 45 డేస్ టైము విపరీతమైన పెయిన్ ఉంటుంది. మన ఇంట్లో గనక ఆ సర్జరీ అయ్యింది అంటే చుట్టుపక్కల ఒక 20 ఇండ్ల వరకి ఈ ఇంట్లో పైల్ సర్జరీ అయిందని తెలిసిపోతది. ఎందుకంటే వాళ్ళు బయటికి రారు. ఏమైందని చెప్పుకోలేరు అన్ని రోజులు. ఓకే. సో, ఆ విపరీతమైన పెయిన్ ఉంటుంది. డ్రెస్సింగ్‌తో పెయిన్ ఉంటుంది. దాంతో పైల్ సర్జరీ అయిన వరకు వాళ్ళకొక రకమైన భయం అనేది ఉంటుందన్నట్టు. సేమ్ ఆమె ఇదే భయాన్ని పెట్టుకొని హస్బెండ్‌కి చెప్పలేదు. ఎవరికీ చెప్పలేదు. సింపుల్‌గా డైపర్స్ ఏసుకొని కూర్చున్నది. ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ డైపర్స్ ఏసుకున్నది. 20 ఇయర్స్. ఆ తర్వాత నా వీడియో చూసిన తర్వాత నేను లేజర్‌లో సర్జరీ చేస్తానన్న నమ్మకంతోటి ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చింది పేషెంటు. తను వచ్చి చేయించుకొని ఇప్పుడు డైపర్ లేకుండా మొన్న నా దగ్గరకొచ్చి కలిసేసి ఎళ్ళింది. సో, ఏందంటే ఈ పైల్స్‌కి అనంగానే భయం ఏంది అంటే ఎక్కడ సర్జరీ చెప్తామో డాక్టరు, సర్జరీ ఎంత పెయిన్‌ఫుల్ సర్జరీయో అన్న భయంతోటి చాలామంది బయటికి రారు. అండ్ రెండవది పైల్స్ ఉన్నాయంటే కొంచెం కామెడీ చేస్తుంటారు. అవును. చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా కామెడీ చేస్తుంటారు. అందరికి తెలిసిపోతది వీడికి పైల్స్ ఉన్నాయి, పైల్స్ ఉన్నాయి అని ఒక బాధతోటి కూడా పక్కన వాళ్ళు కూడా చెప్పుకోరు.